గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ఈరోజు వీడియోలో మీరు చూడబోతున్నారు ఒక సూపర్ యమ్మీ వెజిటేరియన్ లంచ్ రొటీన్ అనమాట. దాని తర్వాత మీ ఫేస్లోని సూపర్ గ్లోని తెప్పించి ఒక చిన్న మినీ రోజ్ ఫేషియల్. ఈ రెండింటి మీద మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఈ రెండింటి మీద మీకు ఇంట్రెస్ట్ లేనట్టయితే ఈ వీడియోని స్కిప్ చేసి నేను ఇంకా మన ఛానల్లో బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి, వేటినైనా చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఫస్ట్ కిచెన్కి వచ్చిన వెంటనే నేను అన్నాన్ని బాగా బియ్యాన్ని వాష్ చేసి అది కుకింగ్కి పెట్టేస్తానమాట. ఎందుకంటే అది కొంచెం టైం తీసుకుంటుంది అండ్ నా దగ్గర ఇప్పుడు బోల్డ్ టైం ఉంటుంది కాబట్టి నేను వెజిటేబుల్స్ అన్ని చాప్ చేయడానికి ప్రిపరేషన్స్ చేయడానికి సరిపోతుంది అనమాట. ఈరోజు నేను చేస్తున్నాను మా ఇంటిది పేటెంట్ రైట్ తీసుకోగలిగిన ఒక డిష్ అనమాట. అదేంటి అంటే పొటల్స్ ఫ్రై, డీప్ ఫ్రై. అండ్ ఇవి తెలుసా మీకు? ఆగాకరకాయలు అంటాము, చిన్న చిన్న వస్తాయి. ఇందులో మాకు మార్కెట్లో పెద్ద పెద్ద ఆగరకాయలు దొరికితే తెచ్చాం అనమాట. సంతోష్కి చాలా చాలా ఇష్టం అండి ఈ డీప్ ఫ్రై అన్న ఆగాకరకాయలు అన్న చాలా ఇష్టం. తర్వాత నేను కట్ చేస్తున్నాను పొటల్స్కి ఇలా మీద నేను స్కిన్ కొంచెం తీసి తర్వాత కట్ చేస్తాను అనమాట. ఈరోజు లంచ్కి డాడీ అండ్ అన్వి వచ్చారు. మా బంగారు తల్లికి ఇది అంటే చాలా ఇష్టం, అందుకే నేను చేస్తున్నాను. మా ఇంటికి ఎవరు వచ్చినా నేను గ్యారెంటీగా ఒక ఫ్రై రెసిపీ అయితే చేస్తానండి. అందులోని నా ఈ బియ్యం పిండి వేసి చేసిన ఫ్రై అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం. సో ఎవరు వచ్చినా నేను గ్యారెంటీగా చేస్తానన్నమాట. పొట్టల్స్ ఆగాకరకాయలతో పాటుగా కాలీఫ్లవర్ని కూడా కట్ చేసి నేను ఇందులో వేస్తాను. లైక్ కుషాల్ పక్కన వచ్చాడు చూసారా, వాడికి ఏంటో కావాలి అంట, వాడు వచ్చాడు. తర్వాత కాలీఫ్లవర్లో చాలా పురుగులు ఉంటాయి. నేను చాలా చాలా జాగ్రత్తగా కాలీఫ్లవర్ ఫ్లోరైడ్స్ అనేవి తీస్తానండి. నాకు ఇంకెవ్వరిని నేను అసలు నమ్మును. కాలీఫ్లవర్ ఎవరైనా బయట సీజన్ కానప్పుడు వండితే నాకు ఎందుకు భయం కూడా వేస్తుంది అనమాట. తర్వాత నేను కట్ చేశాను పొటాటోస్. అండ్ ఇంకొక రెసిపీ నేను చేయబోతున్నాను బీన్స్ అండ్ పొటాటో వేపుడు. సో బీన్స్ అన్నవి నేను కట్ చేస్తున్నాను. అండ్ మీరు చాలామంది నన్ను ఈ బ్లాక్ కలర్ది ఏంటి నైఫ్ సెట్ది లింక్ అడుగుతున్నారండి. ఈ బ్లాక్ నైఫ్ సెట్ ఏంటి అంటే అంత షార్ప్గా లేవు, నేను అనుకున్నంత షార్ప్గా అయితే అస్సలు లేవు. పొటాటోస్ వీటిని కట్ చేయడానికి ఓకే, కానీ టమాటోలు కట్ చేయడానికి బాగుండట్లేదు, ఆనియన్ కట్ చేయడానికి ఎక్కువ షార్ప్గా లేవు, బట్ ఓకే ఉన్నాయన్నమాట. ఆ చిన్న నైఫ్ పెద్ద నైఫ్ బాగుంది, బట్ మిడిల్లో ఏ నైఫ్ ఉందో అది అంత బాగాలేదు, అందుకే నేను ఇవ్వట్లేదండి. నేను మళ్ళీ ఆర్డర్ చేస్తాను ఇంకో నైఫ్ సెట్, అదేమైనా ఎక్కువ బాగుంటే నేను మీకు చెప్తాను. తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేశాను. అవి కొంచెం ఫ్రై అయ్యాయి అన్నప్పుడు మన ఆనియన్స్ యాడ్ చేసేద్దాం. ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో యాడ్ చేస్తాను కొన్ని పచ్చిమిరపకాయలు. దాని తర్వాత మనం బీన్స్ అండ్ పొటాటోస్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ ఇందులో వేసేద్దాం. తర్వాత ఉప్పు వేసి మూత పెట్టేద్దాం. సూపర్ సింపుల్, సూపర్ యమ్మీ వెజిటేబుల్ది ఒరిజినల్ ఫ్లేవర్ మనం చూడొచ్చు. అండ్ కుషాల్ ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ హోల్ వరల్డ్ ఎవరు అంటే వాళ్ళ అక్క వచ్చింది కాబట్టి మా ఈ డైనింగ్ టేబుల్ని వాళ్ళు బెడ్ చేసి ఆడుకున్నారు. ఫస్ట్ దీన్ని పిక్నిక్ స్పాట్ చేశారండి. ఈ కిందన టెంట్ లోపల ఒక లైటు, ఒక ఫ్యాను, చిన్న బొమ్మవి అన్నీ పట్టుకుని వెళ్ళి అలా ఒక పిక్నిక్ లాగా ఆడుకున్నారు. దాని తర్వాత డైనింగ్ టేబుల్ మీద పడుకుంటున్నారు. వీళ్ళతో పాటు ఒక డైనోసర్, ఒక డోరేమాన్ కూడా పడుకుంటుంది. అండ్ అన్వికి ఇలాంటి రోల్ ప్లే ఆటలు అనేవి చాలా బాగా ఆడుతుందండి. మా సాహిల్ కుషాల్ ఎవరు ఆడరు. ఒక గ్యాస్ మీద మనం బీన్స్ వేపుడు ఏదైతే ఉందో అది అవుతూ ఉందండి. ఈలోపు మనం కట్ చేసుకున్న ఆగాకరకాయలు, పొటల్స్, కాలీఫ్లవర్, పొటాటో ఈ 4 వెజిటేబుల్స్లోని మనం సరిపడినంత ఉప్పు, కారం, నువ్వులు, బియ్యం పిండి యాడ్ చేసుకుంటాం అనమాట. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయాలండి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను, ఇంకొంచెం మంచి కలర్ని ఇస్తుంది అనమాట. అన్ని ముక్కలకి బియ్యం పిండి అన్నది కోట్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసి
వేడి వేడి నూనెలో ఫ్రై చేయాలి. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఏంటి అంటే మీరు వీటన్నిటిని నూనెలో వేసిన వెంటనే వాటిని అస్సలు కదపకూడదు. కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కలపాలన్నమాట. అప్పుడు వెజిటేబుల్స్ అన్నిటి మీద ఆ క్రిస్పీ క్రస్ట్ ఏదైతే ఉందో అది ఫామ్ అవుతుంది. నేను కలిపినట్టుగా ఇంత చిన్న గిన్నెలో కష్టపడి కలపకుండా కొంచెం పెద్ద గిన్నె తీసుకుని బాగా నీట్గా కలుపుకోండి. అప్పుడు చాలా బాగా వస్తాయి అన్నమాట. దాంతోపాటు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇంకొంచెం బ్యాటర్ అనేది కొంచెం లైట్గా అయ్యి మొత్తం అన్ని ముక్కలకి బాగా పట్టేటట్టుగా ఉండడానికి. ఇది మా ఇంట్లో ఎన్నిసార్లు చేసినా బోర్ అవ్వరండి. మీరు నా వీడియోస్లోనే బోల్డ్ సార్లు చూసి ఉంటారు. లైక్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ డిష్ అన్నమాట. అండ్ అది ఫ్రై అవుతున్నప్పుడు నేను సలాడ్ కోసం ముక్కలన్నీ కట్ చేస్తున్నానండి. ఏం లేదు, సింపుల్ సలాడ్ అనమాట. కుకుంబర్, ఆనియన్, టమాటోస్ అండ్ కొంచెం బ్లాక్ సాల్ట్ వేసాను, కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసాను, అంతే. సూపర్ సింపుల్. అండ్ నేను ఇటు పక్క వండుతూనే ఉన్నాను, ఇటు పక్క ఫ్రై చేస్తూనే ఉన్నాను. అటుపక్క సాహిల్, సంతోష్, కుషాల్ అందరూ వచ్చి ఒక్కొక్కటి తీసుకుని ఆ గిన్నెలో ఇంకా ఫ్రై అన్నది మిగల్చకుండా చేసేస్తున్నారు అనమాట. నేను జస్ట్ 1 అవర్లో ఈ వంట అంతా చేస్తానండి. తర్వాత నేను కుషాల్తోనే అన్వితోనే ఆడుకోవడానికి వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ నేను ఏమేమి చేశానో ఇప్పుడు మరొక్కసారి చెప్తాను. ఫస్ట్ నేను అన్నం చేశాను, పప్పు చేశాను, బీన్స్ అండ్ ఆలు వేపుడు చేశాను, తర్వాత ఈ ఓల్డ్ అన్ని వెజిటేబుల్స్తో డీప్ ఫ్రై చేశాను, మంచిగా సలాడ్ చేశాను, తర్వాత అప్పడాలు కూడా కాల్చాను. అప్పడాలది బిట్ ఎక్కడ పోయింది, బట్ అప్పడాలు కాల్చడం మీ అందరికీ తెలుసు. సో సూపర్ యమ్మీ ఈజీ లంచ్ రొటీన్ అనమాట. మీకు ఎలా అనిపించింది? మీరు ఇందులో ఏ రెసిపీ ట్రై చేయాలనుకుంటున్నారని నా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను రోజ్ ఫేషియల్ అనమాట. ఈ రోజ్ ఫేషియల్ అనేది మన స్కిన్లోని ట్యాన్ని రిమూవ్ చేస్తుంది, ఒక లోపల నుంచి ఒక పింకిష్ గ్లో వచ్చేలా చేస్తుంది అనమాట. ఇప్పుడు మీ దగ్గర ఒక రోజ్ ఫ్లవర్ ఉంటే కూడా మీరు హ్యాపీగా ఈ ఫేషియల్ని చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ అండి చేసుకోవడం. సో తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ మనకు కావాలి రోజ్ పెటల్స్, రోజ్ వాటర్, పాలు, కొద్దిగా రోజ్ పెటల్ పౌడర్. అండ్ రోజ్ పెటల్ పౌడర్ లేకపోతే మీరు హ్యాపీగా బియ్యం పిండి యూజ్ చేయొచ్చు. జస్ట్ నేను 2 స్టెప్స్తో చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఈ రోజ్ పెటల్స్ అన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకుని దాన్ని గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటాం. మన స్టెప్ 1లో ఏంటి అంటే ఆ పేస్ట్ని మన ఫేస్ మీద అప్లై చేసుకుని కొంచెం మసాజ్ చేస్తాం అనమాట. జస్ట్ 2 to 3 minutes మసాజ్ చేస్తామండి. తర్వాత నీట్గా వాష్ చేసేస్తాము. తర్వాత వచ్చేసి నా సెకండ్ స్టెప్ వచ్చేసి ఈ రోజ్ పేస్ట్ ఏదైతే ఉంటుందో దీంట్లో కొద్దిగా బియ్యం పిండి కానీ, రోజ్ పెటల్ పౌడర్ కానీ, శనగపిండి కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి కలిపి మన ఫేస్కి అప్లై చేసి మసాజ్ చేసుకోవాలన్నమాట, యాజ్ ఎ స్క్రబ్ లాగా. సో ఇది మన ఫేస్ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది, ఒక పింకిష్ గ్లో ఇస్తుంది అనమాట. రోజ్ వాటర్ వల్ల, రోజెస్ వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుందని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ వీడియో అన్నది 4x స్పీడ్లో ఉందండి, సో అందుకే అంత స్పీడ్గా కనిపిస్తుంది. బట్ బీ జెంటిల్ విత్ యువర్ స్కిన్. మన స్కిన్తో చాలా 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 జెంటిల్గా ఉండాలన్నమాట. తర్వాత స్టెప్ అయిపోయింది, వాష్ చేస్తాను.
తర్వాత స్టెప్ 2 కోసం నేను రోజ్ పెటల్ పౌడర్ అండ్ రోజ్ పేస్ట్ని కలిపి యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ రెండు కలిపి మన ఫేస్ మీద స్క్రబ్ లాగా యూజ్ చేయాలి. ఇది అయిన తర్వాత క్రీమ్ కూడా చేయొచ్చండి. మీకు థర్డ్ స్టెప్ కూడా ఇన్వాల్వ్ చేయాలి అనుకుంటే మన ఈ రోజ్ పెటల్ పేస్ట్లో కొద్దిగా కర్డ్ మిక్స్ చేసి ఆ క్రీమ్ ఫార్మాట్లో వస్తుంది కదా, దాన్ని మన ఫేస్కి అప్లై చేసి ఒక 15 మినిట్స్ తర్వాత వాష్ చేసేయచ్చు. క్రీమ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ దాని బదులు షీట్ మాస్క్ యూజ్ చేస్తున్నాను. రోజ్ షీట్ మాస్క్ యూజ్ చేస్తే ఇంకా బెనిఫిట్ ఉంటుంది. నేను ఇక్కడ అల్వేరా షీట్ మాస్క్ యూజ్ చేస్తున్నాను, గుడ్ వైబ్స్ది. మీ దగ్గర ఏ షీట్ మాస్క్ ఉంటే ఆ షీట్ మాస్క్ని యూజ్ చేయొచ్చు. షీట్ మాస్క్ ఏంటి అంటే స్క్రబ్ చేసిన తర్వాత మన స్కిన్ అనేది కొంచెం డ్యామేజ్ అయ్యేలాగా రఫ్గా అయిపోతుంది. సో షీట్ మాస్క్లో ఉండే సీరం ఏంటి అంటే మన స్కిన్కి బాగా ప్యాంపర్ చేస్తుంది అనమాట. 10 మినిట్స్ తర్వాత షీట్ మాస్క్ని రిమూవ్ చేస్తా. అండ్ అంతేనండి. హోప్ మీ అందరికీ నా లంచ్ రొటీన్ అండ్ రోజ్ ఫేషియల్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో రేపు కలుస్తానండి. అప్పటి వరకు బాయ్.